ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే ఫిష్ గ్రేవీ కర్రీ. మనం ఫిష్తో చేసే రెసిపీస్ ఏవైనా సరే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ఫిష్ గ్రేవీ కర్రీని అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటాను. ఈ కర్రీని అయితే నిన్ననే ఇంట్లో చేశాను, ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫిష్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ఇక్కడ అరకిలో చేప ముక్కల్ని తీసుకొని వీటిని ఒక 4-5 టైమ్స్ అయితే నీట్గా కడుక్కొని వీటిని లైట్గా మ్యారినేట్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియా జీరా పొడి, 1/2 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మసాలా అంతా ఈ చేప ముక్కలకి బాగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా చేప ముక్కలకి పట్టించిన తర్వాత వీటిని సైడ్ పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో 4 ఉల్లికాడలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, స్టార్ ఫ్లవర్ వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు వేసుకోవాలి. తర్వాత కొన్ని జీడిపప్పులను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మెత్తగా ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ప్యూరీలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని సైడ్ పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగుండా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్యాన్లో చేప ముక్కలు ఫ్రీగా ఫ్రై అయ్యేటట్లు ఇలా 2 చేప ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ చేప ముక్కల్ని మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేసేయకూడదు, ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని వేరే ప్లేట్లోకి తీసుకొని సైడ్ పెట్టుకుందాం. ఇలాగే మిగిలిన చేప ముక్కలన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని సైడ్ పెట్టుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ముందుగుండా గ్రైండ్ చేసుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా ఇందులో వేసుకున్న తర్వాత ఈ మసాలాకి పచ్చి స్మెల్ పోయేంత వరకు, అలాగే దీనిపైన కొంచెం ఆయిల్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియా జీరా పొడి, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/4 కప్ కొబ్బరి పాలు వేసుకోవాలి. ఈ కొబ్బరి పాలు వేసుకొని మళ్ళీ ఒకసారి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలని తిన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా కలుపుకొని ఇందులో గ్రేవీకి సరిపడేందుకు కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఈ గ్రేవీ కొంచెం ఉడికేంత వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. గ్రేవీ చూడండి ఈ విధంగా ఉడుకుతుంది కదా. ఇలా ఉడికేటప్పుడు మనం ముందుగుండా ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ ప్యాన్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా అన్ని చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని జాగ్రత్తగా గరిటతో ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కలిసేటట్లు కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల వరకు వీటిని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత దీనిపైన మూత తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా వేసుకోవాలి. తర్వాత ఈ చేప ముక్కలకి మసాలా అంతా పట్టేటట్లు ఈ విధంగా ఒక్కొక్క చేప ముక్కని గరిటతో జాగ్రత్తగా రివర్స్ చేస్తూ కలుపుకోవాలి.
ఇలా చాప ముక్కలన్నీ రివర్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇంకో 2 నిమిషాలు వీటిని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత దీనిపైన మూత తీసుకుని ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే ఫిష్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ ఫిష్ గ్రేవీ కర్రీని ఎప్పుడూ ఒకే టేస్ట్ వచ్చేటట్లు కాకుండా కొంచెం స్పెషల్గా ఇలా కొబ్బరి పాలు ఉల్లికాడలు వేసుకొని చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. గ్రేవీతో అయితే అన్నం మొత్తం తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంది. ఈ ఫిష్ గ్రేవీ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మీరు నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీకు కావాల్సిన మరో కొత్త రెసిపీతో రేపు మన ఛానల్లో కలుసుకుందాం. బాయ్ అండి.